Hi, hello and welcome to Triple X Detergent Soap Guard Sariyata Sosari Gold Lotu co-presented by Anutex Gold and Silks. సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. సో ప్రతిరోజు మా ఎపిసోడ్లన్నీ చూస్తున్నారు అండ్ చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు అండ్ మా పవర్ కట్లు ఎక్కువ ఉన్నా కూడా సరే జనరేటర్లు పెట్టుకుని మరి చూస్తున్నారంట. మొన్ననే తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అత్త కోళ్ళు ఇవాళ కూడా వచ్చారు. వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏటి అత్త గారు మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు. కోడలు గారు? తుఫు కెఫే హెఫే. ఓ కఫీ తుఫు తఫా నఫే 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 జఫా నఫే నఫే. ఓఫో ఓఫో. ఎందుకు పెట్టుకున్నారు అలాంటి పేరు? నాట్ నేమ్. ఏమన్నారు మీరు ఇప్పుడు? తుఫు కెఫే సఫా హెఫే. తూ కైసా హే అన్నారా? తూ లాంగ్వేజ్ లో అన్నారా? ఫే లాంగ్వేజ్. ఫే లాంగ్వేజ్ లో. సో వెరీ గుడ్ అండి. మీ పేరు? ప్రఫతిఫి బఫా. ప్రఫతితి పఫా. ప్రఫతిఫి బఫా. ప్రతిభ. యా. నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఇంకొంచెం ఈజీగా ఉండే. వెరీ గుడ్, సూపర్. అండ్ ఇచ్చాడు అత్త గారు? జ్యోతి. జ్యోతి గారు. కోడలు గారు? મારું નામ ભૂમિકા છે. મારે નામ ભૂમિકા છે. ભૂમિકા? હા કરેક્ટ. મારું નામ ભૂમિકા છે అంటే గుజ్జు గుజరాతీ. యా కరెక్ట్. గుజరాతీ వచ్చా? హా వచ్చు. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో ఫస్ట్ రౌండ్ ఆడుతున్నాం మనం. ఫస్ట్ రౌండ్ లో డమ్ స్లాట్స్ ఆడతాం అండ్ అత్తగారు కోడలికి, కోడలు గారు అత్తగారికి చెప్తారు. 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఓన్లీ హ్యాండ్ సైన్స్ తో చేస్తారు. అత్తగారు మీరు ఇటు, కోడలు గారు మీరు ఇటు. ఓకే, అత్తగారు ఏం చేస్తుంటారు మీరు? గృహిణి. గృహిణి అయితే ఒక చీటీ తీసుకోండి. గృహిణి గారు యాక్షన్. ముద్దు. ముద్దుల పెళ్ళాం. తాళి. తాళి ఎవరు కడతారు? పూజారి కడతాడా? మొగుడు. ముద్దుల మొగుడు. రైట్ ఆన్సర్, సూపర్, బాగా చెప్పారు. మీరేం చదువుతున్నారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమేనా? ఓకే. సినిమా. బెడ్. కళ్ళు తిరిగి కింద పడ్డారు ఆవిడ. అర్థమవుతలే. నిద్ర వస్తే బెడ్ మీద. పందిరి మంచం. రైట్ ఆన్సర్. అమ్మా ఎంత కష్టపడ ఆవిడ. ఇల్లు అంటనే ఉంది. సో 2 ఆన్సర్స్ రైట్ చెప్పారు. 2 పాయింట్స్ వచ్చాయి మీకు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి ఫస్ట్ మీ అత్తగారు ఆడారు, ఇప్పుడు మీరు ఆడతారు. ఓకే ఓకే. సో కోడలు గారు ఇప్పుడు మీ ఛాన్స్. యాక్షన్. నోరు తెరవకుండా. చిన్ని కృష్ణుడు. బాలకృష్ణుడు. చిన్ని కృష్ణుడు. బాలకృష్ణుడు. చూడు, ఒకవైపే చూడు, వేరే వైపు చూడకు. ఆన్సర్ దొరకదు. బాలకృష్ణ. బాలకృష్ణ. ఓకే, 4వది. ముగ్గు. వర్షం. వర్షం. బురద. బురదలో పంది. రైట్ ఆన్సర్. చూసా ఎంత ఈజీగా ఉందో. నువ్వే అనవసరం కష్టపడ, నేను ఉన్నాగా మేమునా. ఓకే, సో 4 కార్డ్స్ కి 4 రైట్. అత్తగారు ఎందుకు పందికి నవ్వారా బురదకి నవ్వారా? పందికి నవ్వారా? ఓకే ఓకే. సో 4 పాయింట్లు వచ్చాయి మీకు. చాలా బాగా ఆడారు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. గుజరాతీ వర్సెస్ తెలుగు. అత్తమ్మ మీరు అటు, కోడలు గారు ఇటు. ఓకే, సో వాళ్ళ కష్టాలు చూశారు కదా. తెలుగు చదువుతారా? చదువుతా. పర్లేదు. మీ అత్తకు వచ్చా గుజరాతీ? తెలియదు. గుడ్డు. గుర్రం. రెక్కలు. రెక్కల గుర్రం. కాదు, ఓకే, రెక్కల గుర్రం కలిసి చెప్పారు. స్టార్టింగ్ లో అన్న ఏంటది? గుర్రం గుడ్డు పెట్టదే. బై మిస్టేక్. ఇప్పుడు రెక్కల గుర్రం రెండింటికి సంబంధం లేనిది ఇది. ఇది ఏంటి? ఓకే, దాని తర్వాత రెక్కలకి ఆలోచించావా?
రెక్కలంటే ఏంటి తెలుసా? వింగ్స్. వింగ్స్ అని తర్వాత తెలిసిందా? ఫోన్లే తర్వాత తెలిసిందిగా, లేదా మళ్ళీ అన్నామంటే మేము కంగారుతో సహా. నేను చెప్పనా? షటప్ అంది. రారా కృష్ణయ్య. రైట్ ఆన్సర్. రాహా. సూపర్ ఫాస్ట్ లో ఉన్నారు. ఆవిడ గుజరాతీలో యాక్టింగ్ చేసింది, మీరు తెలుగులో ఆన్సర్ చెప్పారు. సూపర్. సో 2 పాయింట్స్ వచ్చేసాయి మీకు. ఇప్పుడు కష్టాలు మీకు మొదలవుతాయి. ఓకే, క్లాప్స్. యాక్షన్. కళ్ళు, నిద్ర, కాటిక. కాటిక కదమ్మా, కాటుక. కాటుక. కాటిక అంటే బకెట్ తిన్నాక తీసుకున్నా. సరే. చూస్తున్నా, చంపేశారు. చంపేశారు. కాటుక చూస్తున్నది చంపేశారు. చూస్తూ చంపేశారు. కాటిక. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తారా మీరు? చూస్తా. చూస్తున్నారు. కళ్ళు, చూస్తూ. కత్తిలతో కాదురా, కంటి చూపులు. చూపులతో గుచ్చి గుచ్చి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. కథలతో కాదురా, చంపేస్తా. కంటి చూపుతో చంపేస్తా. రైట్ ఆన్సర్. వావ్, సూపర్. భలే చెప్పారు ఆవిడ. నాకు అర్థమే మీ గుజరాతీ కష్టాలు. తీసుకోండి. ఉరకడం. ఉరకడం? ఏడా ఉరుకుతారు? నువ్వు ఎక్కడ చెప్పు, ఉరుకుతా. ఉరకలేను ఇప్పుడు. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వానింది. పరుగు. రైట్ ఆన్సర్. ఆవిడ అప్పటి నుంచి పరిగెడుతూ ఉంది. హైదరాబాద్ నుంచి గుజరాత్ వరకు వెళ్ళింది ఆవిడ. అయినా సరే మీరు పట్టించుకోవట్లేదు. ఆయన గుజరాత్ వచ్చారు చాలా చూసారు కూడా. అందువేళ చూసా, బోర్డు రాసింది గుజరాత్ 5000 కిలోమీటర్లు ఉన్నప్పుడు చూసా. ఓకే, 4 పాయింట్స్ వచ్చాయి మీకు కూడా. సూపర్. సో 2 టీములు అయిపోయింది ఫస్ట్ రౌండ్. 2 గిఫ్ట్లు పంచుకుందాం. 4 పాయింట్స్ అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వచ్చాయి. నవ్వండి, పర్లేదు, మనవే గిఫ్ట్లు అవి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి సోసరి గోల్డ్ 2 కో-ప్రెజెంటెడ్ బై ఆనోటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో. ఇప్పుడు రెండో రౌండ్. సో రెండో రౌండ్ లో ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు. పాటలు వస్తాయి. అత్తమ్మ భయపడకు, నువ్వు తర్వాత చేద్దు కానీ ఇప్పుడే వద్దులే. ఓకే, నువ్వు కొంచెం వీళ్ళకి ఎలాగో డాన్స్ మీరే నేర్పించారు. సో మీ కోడలు డాన్స్ బాగా చేస్తారా? చేస్తారు. మీరు చేస్తారా? ఇంట్లో చేస్తుంటారు అప్పుడప్పుడు డాన్స్? అప్పుడప్పుడు. ఎవరు మీకు కోపం వచ్చినప్పుడు చేస్తారా, మామూలుగా ఆనందంగా వచ్చినప్పుడు చేస్తారు? నీ మీద కోపం వచ్చినప్పుడు, నా మీద కోపం వచ్చినప్పుడు డాన్స్ చేస్తారేమో. సో చూద్దాం. అత్తల డాన్స్ వరకు 3వ పాట వరకు ఆగాలి. సో అప్పటి వరకు కోడలు ఫస్ట్ సాంగ్. हुआ है ऐसी
ఫస్ట్ సాంగ్ కి చాలా బాగా డాన్స్ చేశారు. హిందీ పాట అక్షరముకు అర్థం కాకపోయినా బాగా చేశారు మీరు. వెరీ గుడ్, సూపర్. అండ్ ఇటు సైడ్ కూడా లాగారు విజిల్ సౌండ్ కి, ఇటు సైడ్ కూడా లాగలేదు. కానీ అదేంటో విజిల్ కు ముందు వరకు డాన్స్ చేయలేదు ఆవిడ. విజిల్ వేసిన తర్వాత అప్పుడు డాన్స్ స్టార్ట్ చేసింది ఆవిడ. కొంచెం రూల్స్ రివర్స్ లో అర్థమై ఉంటాయి. బట్ ఇంకొంచెం బలంగా డాన్స్ చేయండి, ఏం పర్లేదు. ఓకే, రెండోసారి భోజనం పెడతారు. సో ఇట్స్ సైడ్ 1 పాయింట్, ఇట్స్ సైడ్ నో పాయింట్. సెకండ్ సాంగ్. पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, भी किस्मत होगी तेरी पर तू नहीं है बात न माने। आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, भी किस्मत होगी तेरी पर तू नहीं है बात न माने। చాలా చక్కగా ఒక సైడ్ విప్లవాత్మకంగా, ఒక సైడ్ ప్రజాస్వామ్యంగా డాన్స్ చేశారు. చాలా బాగా డాన్స్ జరిగింది. అంటే అస్సలు ఉన్న ప్లేస్ లో చక్కగా అక్కడే నుంచుని చెమట చుక్క పట్టుకుని చేయి కూడా ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. అది ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి అన్ని సామాన్లు. సో వెరీ గుడ్, సూపర్. అండ్ ఇటు సైడ్ కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సో సెకండ్ సాంగ్ కి ఇద్దరు ఆగారు కాబట్టి ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. అండ్ నిజంగా చాలా బాగా చేస్తున్నారు. సో ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి మీకు రెస్ట్ ఇవ్వాలి నేను. సో మీరు రెస్ట్ తీసుకోండి, మీరు అలసిపోయారు బేసిక్గా మీరైతే. సో అత్తలు ఇప్పుడు మీ ఛాన్స్. థర్డ్ సాంగ్. I wanna, you wanna, one more, chim chimma, chum chumma, chumma. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిసం కి రుచి పులన బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు
సినీ తస్సాల బొడ్డు చూసాంలేవా. ఓకే సో థర్డ్ సాంగ్ కి అత్తలు సూపర్ గా డాన్స్ చేశారు, వెరీ గుడ్. అండ్ ఏ టీం కోడలు గారు ఆగారు అండ్ బి టీం కోడలు గారు ఆగే ఉన్నారు. సో వెరీ గుడ్, సూపర్, మీకు పాయింట్ వచ్చింది. సో ఉన్న స్కోర్స్ లో మన స్కోర్ 2, మన స్కోర్ 1 లో ఉన్నాం మనం. ఈ లాస్ట్ సాంగ్ మిగిలింది. లాస్ట్ సాంగ్ లో అత్తగారు నేర్పించిన స్టెప్లని వేసేయమ్మా ఇప్పుడే. ఓకే, ఇంకా వేరే సాంగ్స్ లేవు. లాస్ట్ సాంగ్. नगाड़े संग ढोल बाजे धाए धाए धम धम धाए. नगाड़े संग ढोल बाजे धाए 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 धम धाए. ये धिन तड़ाक आजा उड़ के सराट पैरों से बेड़ी जरा खोल. नगाड़े संग ढोल बाजे धाए धाए धम धम धाए. नगाड़े संग ढोल बाजे अब चल आजा रे थर 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 थर. हाँ कांपे थर थर. हाँ डर डर जी से डर अब नाना. बातों में बोला बोला रे बोला मोर बदला रे दिल का भूगोल. नगाड़े संग ढोल बाजे धाए धाए धम धम धाए. नगाड़े संग ढोल बाजे धाए 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 धम धाए. हे धिन तड़ाक आजा उड़ के सराट पैरों से बेड़ी जरा खोल. नगाड़े संग ढोल बाजे धाए धाए धम धम धाए. नगाड़े संग ढोल बाजे धाए 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 धम ఓకే సో ఈసారి మళ్ళీ హిందీ పాట. అక్షరం ఒక అర్థం కాలేదురా. సో ఇద్దరు కోడళ్ళు ఆగలేదు ఈసారి, వెరీ గుడ్. కానీ చాలా బాగా డాన్స్ చేశారు, సరికొత్తగా ఉంది. అండ్ దీపిక పడుకునే కదా, దీపిక నుంచునే చేసినా కూడా ఇలా రాదు. సో చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ అండి. మన స్కోర్ 2 పాయింట్స్, మన స్కోర్ 1 పాయింట్. 3 ఎందుకు 3 ఎందుకు? ఫస్ట్ ఆగలే, సెకండ్ తాగిర్రు, థర్డ్ తాగారు, ఫోర్త్ తాగలే. మాకు లెక్కలు వస్తాయి. ఓకే సో మీ స్కోర్ 2, మీ స్కోర్ 1. కంగ్రాచులేషన్స్. మీ టోటల్ స్కోర్ 6 పాయింట్స్, మీ టోటల్ స్కోర్ 5 పాయింట్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో 3వ రౌండ్ పుచ్చకాయల రౌండ్. ఈ పుచ్చకాయల్ని జాగ్రత్తగా తినండి మీరు. మామూలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో ఇస్తుంటాం మేము పుచ్చకాయ. ఈసారి మీ అదృష్టం ఇలా వచ్చింది. ఈ పుచ్చకాయ చక్రం లోపల ఉన్న ఎర్ర రంగు మొత్తం పూర్తి చేయాలి, ఓన్లీ తెల్ల రింగు మాత్రమే మిగలాలి. 3 నిమిషాల టైం ఉంటుంది మీకు, ప్రశాంతంగా తినండి. 3, 2, 1 గో. ఫస్ట్ పళ్ళతో గీరండి, అప్పుడు గుంట పడుతుంది. ఆ గుంట నుంచి తినడం మొదలెట్టండి, అంతేగాని కింద నుంచి తోయకండి, ఇరిగిపోద్ది. మీరు రోజు భోజనం చేస్తారా? 3 సార్లు చేస్తా. 3 సార్లు తింటారా? ఒక చిన్న బౌల్లో ఏమైనా తింటారా, ప్లేట్లోనే తింటారా? ప్లేట్లోనే తింటా. ప్లేట్లోనే తింటారు. ఒక 2 ముద్దలు తినగానే అయిపోతుందేమో భోజనం కదా. బాగుంది. మరి గట్టిగా గాలి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా? ఉండదు. మీకు ఉంటుందా? ఉండదా? అదే తెలుసుకుందామని అంతే.
ప్రదీప్ నేను ఒకటి అడిగినా అడుగమ్మా. రాయి కాని రాయి ఏమిటా రాయి? రాయ్ కాన్ రాయ్, కల్పన రాయ్ కాదు. ఐశ్వర్య రాయ్. రాయ్ కాన్ రాయ్, కిరాయ్. చెప్పేనా? చెప్పేస్తే మార్క్స్ ఇవ్వాలి. మార్క్స్ ఇస్తా 2 points. మా వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే చంపేసేలా ఉన్నారు. తొందరగా చెప్పండి. ఉప్పు రాయి. ఉప్పు రాయి అంటారు, రాసుకోండి. మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు ఉపయోగపడుతుంది మనకి. రాసుకోండి. ఓకే ఫిక్స్. అడగండి. 10 కాని 10. 10 కాని 10. 10 కాని 10. సప్తపది. కాదు. ద్రౌపది. అందులో 10 ఎక్కడొచ్చింది? పతి కదా వచ్చింది. 10 ద్రౌపది. ప్రదీప్ ఇంకోటి అడుగుతున్నాను. అడగండి అమ్మ ఇంకోటి. జనం కాని జనం. జనం కాని జనమా? ఈ కానీలేంటి నాన్న ఇవాళ? భోజనం. నేను ఒప్పుకోనేది. ఎందుకు ఒప్పుకోరు? నీకు హెల్ప్ చేశారు. వాళ్ళకి రికార్డ్ అవ్వదుగా, వినపడదు అక్కడ దాకా మైక్. ఆయన నువ్వు ఆన్సర్ చెప్పాలి వాళ్ళకి. సరే ఓకే. జనం కాని జనం, ప్రభంజనం. నో. భోజనం. మళ్ళీ చెప్తారా నేను? భోజనం. మేము ఒకటి చెప్పు. అడగండి. పత్తి కాని పత్తి. పత్తి కాని పత్తి. మరి చెప్పండి ఏంటో. తిరుపతి. అది పత్తి, పత్తి కాదు. పత్తి అనలే నేను. అందుకే అడిగా పత్తి అని అడిగా. సరే ఆలోచించి చెప్తాను, ఆగండి. పత్తి కాని పత్తి, తిరుపతి. నేను చెప్పినాక నువ్వేం చెప్పారా? తిరుపతి. నేను ఒకటి అడుగుతా. హోమియోపతి అవదా? కాదు. అడుగమ్మా. మీరు ఆగండి అమ్మా, వాళ్ళు తినకపోయినా పర్లే. పొగ నగ సిగ అంటే ఏమిటి? పొగ నగ సిగ. చెప్పమ్మా. పొగ అంటే పొట్లకాయ, నగ అంటే వంకాయ, సిగ అంటే చుక్కుడుకాయ. అరే దుప్పటి ఇవ్వండిరా. అసలు ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? నువ్వు అడిగిన క్వశ్చన్ చెప్పిన ఆన్సర్కి ఉంది. నగాకి వంకాయకి ఏంటి సంబంధం? పొగకి పొట్లకాయ అంటే పో కలిసి వచ్చింది అనుకున్నాను. నగాకి వంకాయకి కలవడం ఏంటండి? మీరంటే చెప్పండి కాస్త. నాకే తేడాగా అనిపించింది. అందులో ఇంకా ఎర్రది ఉందమ్మా. ఇంకెవరి క్వశ్చన్లే చిన్నవి? వస్తాడు, కోటిప్పుతాడు, బావిలో దూకుతాడు. బనానా. 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 రైట్ ఆన్సర్. ఒరే ఒరే చిన్న, నువ్వు గుర్రం కన్నా చిన్న, నువ్వు తుర్రు తుర్రు నడవంగా నీ తల కదలంగా, అదేంటి? ఒరే ఒరే చిన్న, నువ్వు గుర్రం కన్నా చిన్న, నువ్వు తుర తుర నడవంగా నీ తల ఊగంగా, ఆన్సర్ ఏంటి? కుక్క. అబ్బా, వెరీ గుడ్, సూపర్.
10. అవసరం 10 సెకండ్ల ముందు దాన్ని మొదలెడ్డాం. వేరే వాళ్ళు తినేవాళ్ళుగా పాపం. ఎన్నయ్యే? మావి కంప్లీట్. లెక్కెట్టండి ఒకసారి. వెరీ గుడ్. కరెక్ట్ గా డబల్ చేశారు. ఇటు సైడ్ 1/2 డజన్ తిన్నారు, ఇటు సైడ్ డజన్ తిన్నారు. వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్. ఇంత భారీ మొత్తంలో తిన్నది ఇప్పటివరకు మీరే మొట్టమొదటి వాళ్ళు. సో మీకు ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో 4వ రౌండ్. ఇప్పుడు మనం పాటలు పాడాలి. ఓకే, మీకు బాగా వచ్చని నాకు తెలుసు. అందుకే ఫోటోలు చూడగానే విజిల్ వేయండి. ఎవరు ఫస్ట్ విజిల్ వేసారో వాళ్ళే పాడతారు. ఎవరు వేసారో నేను చెప్తాను. ఓకే, అప్పటివరకు పాట రివీల్ చేయకండి. ఏ టీం? గాజువాక పిల్లమే గాజులో లంగాదా గాజులో లంగాదా గాజువాక పిల్లమే గాజులో లంగాదా గాజు తొడగలేదా చెయ్యి చాపలేదా గాజువాకే పిల్లమది గాజులోలమే పిల్లమేమో. వెరీ గుడ్, సూపర్. వాళ్ళు పాట చెప్పారు, మీరు పాడారు. ఇద్దరికి 1-1 పాయింట్. ఏ టీం? అబ్బాయి మనసులో అమ్మాయి దూరేసి కితకితలే పెంచేస్తే ఏమైతాది? మస్తు బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. రాయే రాయే నరాసి నువ్వే పైసేసి అటతో పేస్తే టాప్ లేసిపోద్ది, టాప్ లేసిపోద్ది. లేచిపోయింది. 2 పాయింట్స్. వెరీ గుడ్. ఒకటి నేను నీలాగా డాన్స్ చేసి ఇమిట్ చేస్తా ఈ సాంగ్ లో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసిపోద్దే పోద్దే పోపో టాపులేసిపోద్దే పోద్దే పోపో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టావంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టావంటే టాపులేసిపోద్ది, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోద్ది రో. ఎగ్జాక్ట్లీ సేమ్. నేను ఎలా డాన్స్ చేస్తావు అలాగే డాన్స్ చేస్తావు. వెరీ గుడ్, సూపర్. తేడా ఒకటి, నేను ప్యాంట్ షర్ట్ వేసినా, నువ్వు లంగావని వేసినావు, అంతే తేడా. నేను లంగావని వేసిన డాన్స్ చేసినట్టుంది. సూపర్. సో ఈ సాంగ్ కూడా కరెక్ట్ పాయింట్స్ వచ్చాయి. 2 పాయింట్స్. సో మీ స్కోర్ అయింది 3, మీ స్కోర్ 2. 1 3. ఏ టీం? వాన చినుకులు ఎట్టా తడుపుతే అట్టాగే నడుస్తుంది వయసే. నీటి చినుకులు ఎట్టా తడుపుతే అట్టాగే. అమ్మో అమ్మో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరబూసింది. సమ్మగాడ అత్తగారు భజన మొదలెట్టారు. కోసిన పూలన్నీ సీతాకొప్పున పెట్టి. 2 పాయింట్స్ తీసుకో అమ్మా. ఎందుకు వచ్చిన గొడవ? మార్చేసేలా ఉన్న పాటలన్నీ. సో మీ స్కోర్ 5, మీ స్కోర్ 1. ఏ టీం? అల్లెబా అల్లెబా అల్లె 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 అల్లెబా అల్లెబా. అదిరే అదిరే నీ నల్లని కాటుక కల్లే అదిరే అదిరే అదిరే
నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం 2 points. So me score 7, mana score 1. Ek Niranjan. B team. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేం కావాలి? మేము పాడతాం. మీరు ఆగండి, విజిలేసింది వాళ్ళు. కుదిరితే 4 మాటలు లేదా ఒక కప్ కాఫీ. అప్పుడు ఇప్పుడు చెల్లి అప్పుడు ఇప్పుడు చెల్లి. అంతేనా? ఆ సినిమా చూసారా కోడలు గారు మీరు? చూసిన. కోడలు చూడలేదు. బొమ్మరిల్లు గుజరాతీలో రిలీజ్ అవ్వలేదా? అవ్వలేదు. మీరు రిలీజ్ చేస్తే చూస్తా. రాజు గారితో మాట్లాడి గుజరాతీలో రిలీజ్ చేపిస్తాను. మీకు ఎలాగో వచ్చా నాకు అర్థమైపోయింది. దాని నుంచి బీపీ టెన్షన్ వచ్చేస్తుంది మీకు. పాడేయండి. బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరికి వచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికి వెళ్తే దాని మనసే నీలో ఉండండి అది ఏదో నీకే ఇవ్వండి. 2 points. సూపర్. సో మీ స్కోర్ అయింది 9, మన స్కోరు 1. యు నో ప్రదీప్, నేను నీ ఫ్యాన్. అయ్యో, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. క్లాపర్. వెయిట్ మీ సేమ్ రామ్ చరణ్ తేజ్ జిట్. థ్యాంక్ యూ. సో స్వీట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏ టీమ్? నేనని దొంగలా నేనని చెప్పిన వినరా ఇప్పుడైనా కొత్త బంగారు లోకం. కొత్త ట్యూన్, కొత్త ట్యూన్. లోకం. కొత్త 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 బంగారు. న్యూ గోల్డ్ వరల్డ్. వెరీ గుడ్. సో మీ స్కోర్ మళ్ళీ 2 యాడ్ అయింది. మీ స్కోర్ అయింది 11. మన స్కోర్ 1. గాలి రావడం వల్ల పాట గుర్తురాట్లే అత్తగారు, లేకపోతే పాడేది ఆవిడ. ఓకే, ప్లీజ్ విజిలేరా. ఓకే, బి టీమ్. కోడలు గారు, కేంచో బలవచ్చో ది మహేష్ బాబ్. దిస్ ఈజ్ మై డార్లింగ్ సమంత. ఓ యు లైక్ ఇట్ ఇట్ సీమ్స్. వీళ్ళిద్దరూ కలిసి 2 సినిమాలు చేశారు. ఒకటి దూకుడు, ఇంకోటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. దూకుడులో గురువారం మార్చోటి అనే పాట ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా వచ్చాను. చెప్తే గానీ పాడరా. 6 అడుగులుంటాడు, ఆ పాటొచ్చా? 6 అడుగులు ఉంటాడా? కుర్చీ చేస్తేనే కూడా ఉంటా. 2 points. సో మీ స్కోర్ అయింది 3. మీ స్కోర్ 11. మీరు ఇంకా 11లో ఉన్నారు, వాళ్ళు 3లో ఉన్నారు. 3rd ర్యాంక్, మీరు 11th ర్యాంక్. అవ్వా. లాస్ట్ కార్డ్ మీ అన్నయ్య. కాటుగా కళ్ళను చూస్తే పోతుండే మది పోతుండే చాటుగా నడుమును చూస్తే పోతుండే మది పోతుండే రాటుగా సొగసును చూస్తే పోతుండే మది పోతుండే లేటుగా ఇంతంగా చూసానే అనిపిస్తుండే నా మనసే నీ వైపు వస్తుండే ఇదేదో బాగుందే చలి ఇదేదో అంటే మరి. అత్తమ్మా, నీటిలోని చేప వచ్చి ఆ పాట వచ్చా? రాదా? కోడలు రాదు. మీకు తెలుసు ఆయన ప్రభాస్ అని? తెలుసు. కొంచెం పరిచయం ఉందా? ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్స్. 2 points. సో మీ స్కోర్ 13. మీ స్కోర్ 3 points. సూపర్, కంగ్రాచులేషన్స్. ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. అండ్ 4వ రౌండ్ లో పాపం బీ టీం వాళ్ళు కూడా ఆడదాం అనుకున్నారు, కానీ వాళ్ళు మౌనవ్రతంలో ఉన్నారంట. సో అందుకని ఎక్కువ పాటలు వాళ్ళు లోపల పాడుకున్నారు అంతే, బయటికి ఏం పాడలేదు, విజిల్ కూడా వేయలేదు నిశ్శబ్దంగా. సో కంగ్రాట్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో-ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా తెంపుకుని అక్కడ తీసుకెళ్తారు. టేబుల్ మీద పెట్టి ఈ గరిటతో పడేలు అని కొడతారు. కొడితే పేలుతుంది. అది పేలగానే మళ్ళీ ఇక్కడ రండి ఇంకో పొడిగా తీసుకెళ్ళండి. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. క్లాప్స్. 3, 2, 1 గో. చేయి తీసేసి కొట్టాలమ్మా. ఓకే, టేబుల్ మీద పెట్టి చేయి తీసేసి కొట్టండి.
కొంచెం కష్టంగా ఉందే, డిస్టెన్స్ ఎక్కువ లేదు. టేబుల్ దగ్గర జరపమంటారేంటి? చేయి పట్టుకుంటే కౌంట్ ఉండదమ్మా. పట్టుకోవాలి, గరిటెతో పట్టుకుని కొట్టాలి. గరిటెతో ఆపడం ముందు అది ఎగరకుండా. ఓన్లీ గరిటెతో కొట్టినవే కౌంట్ ఉంటాయి. నేను అసలే సైకో కదా. ఓరి నా మబ్బు, చేత పట్టును కొట్టినవి కౌంట్ ఉండవు. చాలా పోన్లే, వదిలేసి ఆయాసం వస్తుంది, వదిలేసి క్లాప్ సుమాన్ వదిలేసి అంటే బుడగ అక్కడ వదిలేసి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బాగా బలంగా ఉన్న కోడళ్ళు ఆడతారు. వాళ్ళు ఎలా ఆడతారో, ఎంత స్కోర్ చేస్తారో చూద్దాం. 3, 2, 1 గో. బుడగ కనుక బరువుగా ఉంటే నాకు ఇవ్వు, నేను తీసుకొస్తా. గరిటెతో పట్టుకో, ఫస్ట్ గరిటెతో పట్టుకో, దాన్ని గరిటెతో ఆపు. గరిటెతో ఇలా పట్టుకుని ఆపి అప్పుడు కొట్టాలి. కొత్త మోడల్లో పరిగెడుతుంది ఇవిడ. గరిటె దాని మీద పెట్టి ఒకసారి బుడగని ఆపండి. ఇప్పుడు కొట్టు. నుంచి చూడ్డం కాదు, కొట్టాలి. గరిటె బరువుగా ఉంటే నాకు చెప్పమ్మా. అరే ఫ్యాన్ ఆపండి, అమ్మాయి వస్తుంది ఇటు. ఇది పూజ చేస్తున్నారా మీరు? నిలువు. ఇప్పుడు ఇక్కడ దాకా కూడా తేలేకపోతున్నావా? నిలువుగా పట్టుకోటు. అదేనా? ఓ పంచి గరిట నాకు ఇవ్వ. నువ్వు వెళ్ళి బుడగ తెచ్చుకోపో. తొందరగా. తెచ్చింది. ఇంకోటి నెక్స్ట్. తీసుకో. ఓకే, టైమ్స్ అప్. ముందు రండి అత్తగొడలు. ఓకే, సో లాస్ట్ రౌండ్ లో
చాలా బాగా కష్టపడ్డారు. పాపం ఆవిడ నిన్న తిన్న భోజనం కూడా వాడింది బలంగా, అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. క్యారెట్ కొంచెం బరువు ఉంది, అంతకంటే బరువు బుడగ అనిపించింది ఆవిడకి. సో లాస్ట్ రౌండ్ లో మీరు 12 బుడగలు పేల్చారు అండ్ మీరు 8 బుడగలు పేల్చారు. సో ఓవరాల్ గా మన పాత స్కోర్లు ఎంత? 31. ఇప్పుడు 12 మొత్తం కలిపితే ఎంత? 31, 12, 48, 43. ఇటు సైడ్ మన దగ్గర ఆల్రెడీ ఇందాక 14 ఉన్నాయి. మన దగ్గర 14 ఇప్పుడు మనకి 8 వచ్చాయి ఆల్రెడీ. 22 పాయింట్స్. సో కంగ్రాచులేషన్స్, ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. చాలా బాగా ఆడారు. ఇప్పుడు మీకు సన్మానం జరుగుతుంది వీళ్ళ చేతుల మీద. కంగ్రాచులేషన్స్, నలుగురు చాలా బాగా ఆడారు. అండ్ కాస్త హెల్ప్ అయినా మీరు ఇంకొంచెం బాగా ఆడారు కాబట్టి మీ చేతుల మీద కిరీటాలు అందజేయండి. అలాగే పట్టు చీరలు. అలాగే గర్శ్రీ అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ కార్పెట్కి అతుక్కుపోతాయేమో అని. రండి మీరు కూడా క్లబ్స్, ఇది మీకోసం. సో నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో. కూర్చోవద్దమ్మా. కోడలు గారు కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. మరో ఎపిసోడ్ లో మరో అత్త కోడలు టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.